ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ఒక్కసారిగా పెద్ద పేలుడు శబ్దం వినిపిస్తే ఏమనిపిస్తుంది? గుండె ఆగినంత పనవుతుంది కదా! సరిగ్గా సీరియల్ నటి మేఘన ఇంట్లో కూడా ఇలాగే పెద్ద పేలుడు సంభవించి ఆమెకు గుండె ఆగినంత పనే అయిందంట. ఇక తాజాగా ఇదే విషయాన్ని ఈ సీరియల్ నటి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్తూ చాలా ఆవేదనకు లోనైంది. అసలేం జరిగిందంటే ఇంద్రనీల్ ఇంట్లో లేని సమయంలో ఆయన కోసం బ్రేక్‌ఫాస్ట్ సిద్ధం చేసేందుకు మేఘన వంటగదిలోకి వెళ్లి చకచకా వంట చేసి వచ్చి బయట హాల్‌లో కూర్చుంది. అయితే కాసేపటికి పవర్ ఆఫ్ అయి మరలా పవర్ వచ్చి ఒక్కసారిగా వంటగది నుంచి పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. దీంతో మేఘన ముందు గ్యాస్ ఆఫ్ చేశానా లేదా అని భయపడింది. ఆ తర్వాత బెడ్‌రూమ్‌లో ఏసీనో పేలిందా అనే డౌట్ పడింది. అయితే అసలు విషయం ఏంటో తెలుసుకునేందుకు మేఘన వంటగది వైపు పరుగు తీయగా అక్కడ ఆమె 4 పొయ్యిలో ఉన్న అద్దాల గ్యాస్ పొయ్య ఒక్కసారిగా ముక్కలై పడి ఉంది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. కనీసం ఆ కొత్త పొయ్య కొని 4 నెలలు కూడా కాకుండానే ఈ ప్రమాదం సంభవించడంతో ఈ తరహా పొయ్యిలు వాడొద్దని ఆమె తన అభిమానులకు తెలియజేస్తూ ఓ వీడియో యూట్యూబ్‌లో పెట్టింది. దీంతో ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఆ వీడియోలో ఆమె పొయ్యి రిపేర్ చేసేందుకు వచ్చిన టెక్నీషియన్‌తో ఇలాంటి చవకబారిన పొయ్యిలు మాకు అమ్మితే ఎలా? సరిగ్గా వంట చేస్తున్నప్పుడు ఈ పొయ్యి అద్దం పగిలి మా ముఖానికి ఏదైనా గాయమైతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని నిలదీసింది. అయితే ఆ టెక్నీషియన్ ఏ సమాధానం చెప్పకుండా ఆ పొయ్యి రిపేర్ చేసి కొత్త అద్దం బిగించి వెళ్ళిపోయాడు. దీంతో ఈ సీరియల్ నటి చేసేదేమీ లేక స్టీల్ పొయ్యి కొనేంత వరకు ఆ అద్దాల పొయ్యి జోలికి వెళ్ళనని చెప్పి తన భర్తకు ఎలక్ట్రిక్ కుక్కర్‌లోనే అన్నం కూర వండడం స్టార్ట్ చేసింది. ఇక మేఘన భర్త ఇంద్రనీల్ గురించి సీరియల్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ సీరియల్ నటుడు చక్రవాకం అనే హిట్ సీరియల్ ద్వారా చాలా ఫేమ్ సంపాదించారు. ఆ తరువాత పలు సీరియల్స్‌లో కూడా నటించి తనకన్నా పెద్ద వయసు గల ఈ మేఘనను ప్రేమించి పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచాడు. అలాగే పెళ్ళై ఎన్నో సంవత్సరాలైన పిల్లలు పుట్టకపోవడంతో పలుమార్లు సోషల్ మీడియాలో విమర్శలు సైతం ఎదుర్కొన్నారు. ఇక ప్రస్తుతం అయితే ఇంద్రనీల్ మరియు మేఘనలు సీరియల్స్ చేయడం పూర్తిగా మానేసి కేవలం యూట్యూబ్ ఛానళ్ళ మీద, అలాగే రీసెంట్‌గా స్టార్ట్ చేసిన పచ్చళ్ళ వ్యాపారం మీద బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ సీరియల్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్‌ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.